ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్బంధులందరికీ దాసోహాలు. పార్థాయ తత్సదృశా సారథినా త్వయైవ యౌదర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యం ఇహతౌ కరదర్శితౌ తే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని శ్రీ వెంకటేశ్వర ప్రపత్తిలోని శ్లోకం. దీనిలో ఏం చెప్తున్నారు అంటే, పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ అంటే అర్జునునికి ఆ రోజు గీతోపదేశం అప్పుడు తన పాదాల నుంచి శరణు పొందు మామేకం శరణం రజ అని చెప్పాడు. తర్వాత యౌదర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యం ఇహతౌ కరదర్శితౌ తే. వెంకటేశ్వర స్వామికి కూడా ఈనాటికి తన కుడి చెయ్యిని తన పాదాల వైపు చూపించి నా పాదాలు ఆశ్రయించు అని, తన పాదాలు ఆశ్రయించు, శరణాగతి చెయ్యి అని చెప్తున్నాడు. శ్రీ వెంకటేశ శరణౌ శరణం ప్రపద్య అని శ్లోకం. కాబట్టి ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి పాదాలు ఆశ్రయించు, శరణాగతి చెయ్యి అని చెప్పాడు. అదే పరమాత్మ వెంకటేశ్వర స్వామిగా ఉన్నప్పుడు కూడా మనందరికి కూడా మనం ఎప్పుడు గీత చదివి దాని సర్వధర్మాన్ని పరిచయం మామేకం శరణం రజ దానిగా వెళ్ళి దాన్ని అర్థం చేసుకుంటామో లేదని ఎప్పుడు కానీ అభయహస్తం ఉండే స్వామి ఈనాటికి కూడా కర దర్శితవుతే, తన కర అంటే చెయ్యితోటి ఈ విధంగా పాదాలను చూపిస్తూ నన్ను పాదాలు ఆశ్రయించు అని ఈనాటికి చెప్పుకుంటూ వచ్చాడు. అంటే భగవంతుని అభిమతము శరణాగతే. కాబట్టి ఆ శరణాగతి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఆ శరణాగతి చేసే వాళ్ళు ఎన్ని రకాలుగా ఉంటారు? 3 రకాలుగా ఉంటారు అని మన పెద్దలు చెప్పారు. ఎవరెవరు 3 రకాలు? ఒకటి భక్తి పరవశులు. భక్తి పరవశులు అంటే భగవంతుని దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించడం వల్ల భగవంతుని కళ్యాణ గుణాలను నిరంతరం అనుభవించడం వల్ల వాళ్ళు ఎంతో పరవశం చెందుతారు. ఆ పరవశం చెంది ఉన్మస్స ఆనందంలో ఉండడం వల్ల వాళ్ళు భగవంతుని శరణాగతి చేసి ఉంటారు. 2వ రకాలు జ్ఞానాధికులు. జ్ఞానాధికులు అంటే మన పూర్వాచార్యులు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకు స్వరూప యాథాత్మ్య జ్ఞానం తెలుసు. వాళ్ళకు విశేషమైన జ్ఞానం గల వాళ్ళు. ఆ స్వరూప యాథాత్మ్య జ్ఞానం తెలిసిన ఆ పూర్వాచార్యులు ఏం చేశారు? వారు తమ జ్ఞానానుష్ఠాల ద్వారా భగవంతుని పొందే శక్తి వారికి ఉన్నా కానీ భగవంతుని పొందే శక్తి ఉన్నా కానీ తమ స్వరూపం ఏంటిది? పారతంత్యము. భగవంతుని చేతనే రక్షింపబడే దావానను అనే జ్ఞానం ఉండడం వల్ల ఈ ఆత్మ అతని వస్తువు అతనే కాపాడుకుంటాడు. ఉంగరం జారి బురదల పడింది. బురదల పడితే ఎవరు కాపాడుకోవాలి? ఉంగరం వచ్చి తను శుభ్రమై చేతికి వస్తుందా? రాదు కదా. ఆ యజమానే తన వస్తువుని తను తీసుకొని కాపాడుకుంటాడు. కాబట్టి ఇక్కడ పారతంత్ర్యం అంటే ఆయన వస్తువు ఆయన కాపాడుకుంటాడు అనే జ్ఞానం కలగడం వల్ల వాళ్ళు కూడా తమ ప్రయత్నాన్ని వదిలి భగవంతుని శరణు పొందారు. దీనికి ఉదాహరణ మన సీతమ్మని చూసినట్టయితే ఆమె ఒక చాలా ప్రమాద పరిస్థితిలో ఉంది. అక్కడ ఒక ప్రమాద పరిస్థితిలో ఉండడం వల్ల తనకు శక్తి ఉన్నది, రక్షించుకునే శక్తి ఉంది. ఎలా తెలుసండి మనకు రక్షించుకునే శక్తి ఉందంటే? ఆ రావణాసునితో అంటుంది, అసందేశాత్తు రామస్య తపసాశ్చానుపాలనాత్ నత్వాం కూర్మి దశగ్రీవ భస్మార్హ తేజస అంటుంది. నేను భస్మం చేయగలను జాగ్రత్త అంటుంది. అయినా భస్మం ఎందుకు చేయలేదు అంటే ఆమె తన రామచంద్రుడు తనని చెప్పలేదు, ఆజ్ఞ చేయలేదు. దాంతో పాటు ఆమె తపసాష్టానుపాలనాథ్ అంటుంది, నేను తపస్సును పాలిస్తున్నాను. మన పాంచరాత్రాలలో తపస్సు అంటే శరణాగతి ఒక తపస్సు అని చెప్పారు. కాబట్టి ఆమె ఏం తపస్సు చేస్తుంది? రామచంద్రుని చేతనే రక్షింపబడే దానను అనే తపస్సును పాలిస్తుంది. అదే శరణాగతి. నన్ను నేను కాపాడుకునే దానను కాదు, రాముని చేతనే కాపాడేబడదానను అని ఆమె తపసానుష్ఠానుపాలనాథ్ అని చెప్తున్నారు. కాబట్టి సీతాదేవి సర్వశక్తిమంతురాలై శరణాగతి చేసింది. రావణాసుని భస్మం చేసే శక్తి ఉండి కూడా ఆమె శరణాగతి చేసింది. అగ్నుల విషయంలో ద్రౌపది ఆమె అశక్తురాలు. ఆమె వస్త్రాపన జరుగుతున్నది. చాలా దురదృష్టకర సంఘటన. అయినా కానీ ఏం చేసింది ద్రౌపది? శంఖ చక్ర గదాపానే ద్వారకా నిలయాచుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతం అని శరణాగతి చేసింది. అటువంటి విపత్కర పరిస్థితుల్లో చేసి శ్రీకృష్ణుని చేత కాపాడబడింది. అంటే
ద్రౌపది శరణాగతి చేసింది, సీతమ్మ శరణాగతి చేసింది. సీతమ్మ చేసిన శరణాగతి ఆమె సర్వశక్తివంతురాలై ఉండి చేసింది. ద్రౌపది చేసిన శరణాగతి అశక్తురాలై చేసింది. ఇద్దరు శరణాగతి చేశారు అంటే పూర్వాచార్యులు కూడా శక్తివంతులై ఉండి కాబట్టి తమ జ్ఞానానుష్ఠానాల ద్వారా భగవంతుని పొందగలిగే శక్తి ఉండి కూడా వాళ్ళు శరణాగతి చేశారు. దాసు లాంటి వాళ్ళు కూడా భగవంతుని పొందే శక్తి లేక, మన కర్మను మనం మొత్తం తొలగించుకోలేక, ఒక చీమ ఉంటుంది, చీమ ఏం చేస్తుంది, గోడౌన్లకు వెళ్తుంది, చక్కెర తీసుకుంటుంది, వెళ్ళిపోతుంది. చక్కెర తీసుకుంటుంది, వెళ్ళిపోతుంది. గోడౌన్లకు ఇంకా చక్కెర బస్తాలు వస్తూనే ఉంటాయి. ఎంతకాలమైనా చక్కెర కణికలు మొత్తం తీసేయడం సాధ్యమవుతుంది? దానికి సాధ్యం కాదు. అలాగే దాసం లాంటి వాళ్ళు అశక్తులు కూడా భగవంతుడిని కొన్ని ఎన్నో కోట్ల జన్మల నుంచి ఉన్న కర్మను మొత్తం తొలగించుకునే శక్తి లేక శరణాగతి చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొబ్బరి ఉంటుంది. కొబ్బరి అంటే పూర్వకాలంలో నీళ్లు వేడి చేసుకునేవాళ్ళు, కట్టెల పొయ్యి మీద వేడి చేసుకునేవాళ్ళు. అది కొబ్బరికి కింద బ్లాక్ కలర్ గా ఒక లేయర్ ఏర్పడుతుంది, మషి ఏర్పడుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఆ విధంగా చేస్తారు, మళ్ళీ మషి ఏర్పడుతుంది. అట్లా ఒక రోజు 2 రోజులు కాదు, కొన్ని తరాల నుంచి అది కొబ్బరి కట్టెల పొయ్యి మీద కాగబెట్టుకొని నీళ్లు వేడి చేసుకోవడం వల్ల ఒక లేయర్ మీద ఒక లేయర్ అట్లా అనేక పొరలు ఏర్పడి ఉంటుంది. ఈ రోజు మనం ఆసిడ్ పోసి దాన్ని శుభ్రం చేద్దామంటే రంధ్రం పడినా ఆ మషి అనేది పోదు. అట్లాగే మన చెవులు, కళ్ళు, ఇవన్నీ జ్ఞానేంద్రియాలకు మనకు అనేక జన్మ నుంచి కళ్ళ ద్వారా చూడడము, చెవుల ద్వారా వినడము, అనేకమైన విషయాలు వినడము, వీటి వల్ల మన ఇంద్రియాలకు దట్టంగా ఆవహించబడి ఉన్నాయి విషయ వాసనలు. ఇప్పుడు ఈనాడు మనం వెంటనే తొలగించుకొని మంది పరిశుద్ధంగా భగవంతుని పొందాలని శక్తి ఉందా? దాసుడు లాంటి వారికి లేదు. కాబట్టి దాసుడు లాంటి వాళ్ళు కూడా, అశ్వదారులు లాంటి వాళ్ళు, అజ్ఞులు కూడా శరణాగతి చేస్తారు. ఈ శరణాగతి చేయడం వల్ల అంటే స్వప్రయత్న పరులు, భగవంతుని పొందే వాళ్ళు 2 రకాలుగా ఉంటారు. స్వప్రయత్న పరులు, శరణాగతి చేసేవాళ్ళు. ఇప్పుడు దాంట్లో అజ్ఞుల్లో ఉన్న శరణాగతి గురించే మాట్లాడుతున్నాము. ఈ భక్తి పరవశులు కానీ జ్ఞానాదుల గురించి మాట్లాడతలేదు. ఈ అజ్ఞులైన 2 రకాలు. ఒకటేంది స్వప్రయత్నంతో భగవంతుని పొందాలనుకునే వాళ్ళు, రెండవది అజ్ఞులు అయినటువంటి శరణాగతి చేసే వాళ్ళు. ఇద్దరు కూడా కర్మలు చేయాలి. స్వప్రయత్న పనులు తూచా తప్పకుండా, శాస్త్ర విహితమైన కర్మలన్నీ తూచా చెప్పకుండా చేస్తారు వాళ్ళు. ఈ 2 రకమైన శరణాగతి వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు కూడా శరణాగతి చేసి కూడా వీళ్ళు కూడా అన్ని కర్మలు ఆచరిస్తారా అంటే వీళ్ళు కూడా తూచా తప్పకుండా అన్ని కర్మలు ఆచరిస్తారు. కానీ ఈ ప్రయత్నాలు రక్షకము అనుకోరు. భగవంతుని యొక్క ఆజ్ఞలు కాబట్టి ఆ ఆజ్ఞలు నేను పాటిస్తున్నా అనే భావనతోటే వాళ్ళు చేస్తారు తప్ప మనల్ని రక్షించేది ఏంటిది? మరి ఆజ్ఞలు అన్ని కర్మలు చేస్తున్నారు. ఏ వ్యక్తి ఏమో కర్మలే రక్షిస్తాయి అనుకుంటున్నాడు, బి వ్యక్తి కర్మలు చేస్తున్నా కర్మలు రక్షిస్తున్నాయి అనుకోకుండా ఏవి రక్షిస్తున్నాయి అనుకుంటాడు? భగవంతుని దయా వాత్సల్యాది గుణాలే, భగవంతుని శ్రీపాదాలే రక్షిస్తున్నాయి అనుకుంటాడు. అంటే ఏ వ్యక్తి స్వప్రయత్న పరుడు అనేక కర్మలు చేస్తున్నాడు, బి వ్యక్తి శరణాగతి చేసిన వాడు కూడా అనేక కర్మలు చేస్తున్నారు. ఇద్దరు అనేక శాస్త్రవిధ కర్మలు ఇద్దరు చేస్తున్నా కానీ ఏ వ్యక్తికి మాత్రం రక్షించేది తను చేసే కర్మలే. ఈ వ్యక్తికి మాత్రం రక్షించేది భగవంతుని దయా వాత్సల్యాది గుణాలు, భగవంతుని శ్రీపాదాలు. మరి కర్మలు ఎందుకు చేస్తున్నాము అని ప్రశ్న అడుగుతున్నాడు ఏ వ్యక్తి. అడిగితే అవి భగవంతుని ఆజ్ఞలు కాబట్టి చేస్తున్నాను. శృతి స్మృతి మవై ఆజ్ఞ అన్నాడు కదా. భగవంతుడు ఎవరు? సర్వవిధ బంధువు, సహజ బంధువు, ప్రాణనాథుడు, అంత అమితంగా ఇష్టపడే భగవంతుడు కాబట్టి తన శరణాగతి చేశాడు. ఆ భగవంతుని పాదాలే రక్షకం అనుకున్నాడు, భగవంతుని దయావాచలు రక్షిస్తాయి అనుకున్నాడు. కానీ అతని ఆజ్ఞలు కాబట్టి ఆ ఆజ్ఞలు పాటించడము, తనకి ఇష్టమైన వ్యక్తి యొక్క ఆజ్ఞ పాటించడం చాలా ఇష్టంగా ఉంటుంది. ఇష్టమైన వ్యక్తి కోసం కష్టపడంలో ఎంతో ఆనందం ఉంటుంది కదా. ఇష్టమైన వ్యక్తి కోసం కష్టపడంలో ఇప్పుడు అంటుంటారు పిల్లలు కూడా, అరే ఇష్టపడి చదువు, కష్టపడి చదవకు అంటారు కదా. అట్లే మనం ఇష్టమైన వ్యక్తి కోసము కష్టపడంలో ఆనందం ఉంటుంది. అంటే భగవంతుడు మనకి ఇష్టడు, హితైషి, సర్వవిధ బంధువు, సహజ బంధువు, ప్రాణనాథుడు. అదే మనం అనుకుంటాం 9 విధ సంబంధాలని అనుకున్నాము. కాబట్టి ఆ 9 విధ సంబంధాలు ఉన్న భగవంతునికి మనము అతను చెప్పి ఆజ్ఞలు పాటించడంలో ఆనందంగా చేస్తుంటాడు. ఆనందంగా అయ్యో నా స్వామి చేయడం నా ధర్మము, స్వామి కోసం ఈ మాత్రం కర్మలు చేయలేనా స్వామి అని చేస్తుంటాడు. ఆ కర్మలు రక్షకము అని మాత్రం అనుకోడు, చేసే కర్మలు రక్షకం అనుకోడు. కానీ స్వప్రయత్న పనులకి అది చేసే కర్మలే రక్షిస్తాయి. అతనికి లోపల ఉంటుంది. భగవంతుడు ఎందుకు జోక్యం చేసుకోడు? నన్ను నేనే రక్షించుకుంటాననే భావనలో ఉన్నాడు. అటువంటిప్పుడు అతను జోక్యం చేసుకోడు. బి అనే వ్యక్తి శరణాగతుడు ఏం చేస్తున్నాడు?
స్వామి మీదనే పూర్తి ఆధారపడి ఉన్నాడు. స్వామే నీవాన్ని నేను, నువ్వే నన్ను రక్షించు, నాకు ఏ యోగ్యతలు లేవు అంటున్నాడు. ఏ యోగ్యతలు లేవు, నువ్వే రక్షించు అన్నాడు కాబట్టి భగవంతుడు జోక్యం చేసుకుంటున్నాడు. కాబట్టి మనం చేసే కర్మలు రక్షణ కాకుండా కైంకర్యంగా భగవంతుని సేవ చేస్తూ శరణాగతి చేసేవాళ్ళు ఈ 3 రకం వాళ్ళు అగ్నులలో. నాయాభ్యసనాని అరణ్యరుదితం వేదవ్రత న్యన్వహం మేధశ్చేద ఫలాని పూర్త విదయ సర్వే హుతం భస్మని తీర్థానామవగాహనాని చ గజస్నానం వినా యత్పద ద్వంద్వాంబోరుహ సంస్మృతిర్విజయతే దేవస్స నారాయణ అని మనకు చెప్తారు ముకుందమాలలో 25వ శ్లోకం. ఏంటిది అంటే ఆమ్నాయంలో అంటే వేదాలు. ఈ వేదాలను అభ్యాసం చేయడం అనేది అంటే అరణ్యరుతం, అడవిలో అరవడం లాంటిది. మేధశ్చేద ఫలాని పూర్త విదేహ సర్వం హృదయ భస్మని, యజ్ఞాలు చేయడం, ఖండలు గదీయడం లాంటిది. తీర్థానామవగాహనిచ గాహనానిచ గజస్నానం వినాయత్పద వినా అంటే భగవంతుని తీర్థయాత్ర చేయడం అనేది గజస్నానం లాగా. గజస్నానం అంటే ఏంటిది? ఏనుగు వెళ్తుంది, స్నానం చేస్తుంది, మళ్ళీ బురదలో ఉంటుంది, వ్యర్థం కదా. ఆ విధంగా ఎప్పుడు వినా యత్పద ద్వంద్వాంబోరుహ సంస్కృతి, నీ పాద పద్మాల యందు భక్తి లేకుండా ఇవన్నీ చేసినా వ్యర్థమే. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకా కృష్ణుడి దగ్గర పాండవులందరూ వస్తారు. పాండవులందరూ వచ్చి, కృష్ణ మేము యుద్ధంలో ఇంతమంది దగ్గర వాళ్ళని ఎంతోమంది కోల్పోయాము, ఇంత ప్రాణ నష్టము ఇంత జరిగింది, మాకు చాలా బాధగా ఉంది, మనసు అశాంతిగా ఉంది, కాబట్టి కృష్ణ మన అందరు తీర్థయాత్ర చేసేద్దామంటే, అదే నేను ద్వారకను వదిలిపెట్టి చాలా కాలం అయిందయ్యా, మళ్ళీ నేను ఇప్పుడు రాలేను. బాగా రిక్వెస్ట్ చేసిన ఒప్పుకోపోయేసరికి సరే అని ఒక సోరకాయని ఇస్తాడు. సోరకాయనిచ్చి, ఇది నన్నుగా భావించండి, మీరు ఏ తీర్థాలలో స్నానం చేస్తారో దీన్ని కూడా మర్చిపోకుండా దాన్ని కూడా ముంచండి, లాస్ట్కు ద్వారకకే రండి, వచ్చిన తర్వాత అని చెప్పగానే అందరూ అదే విధంగా ఆచరించుకుంటూ వస్తారు. చివరికి ద్వారకకు రాగానే ద్రౌపదిని పిలిచి, అమ్మాయి చాలా శక్తివంతమైంది, దీన్ని వండి పెట్టమ్మా అంటే వండి తీసుకొస్తారు. అందరూ కూర్చుంటారు, క్యూరియాసిటీగా అందరూ నోట్లో పెట్టుకుంటారు. అందుకనే బావా అంటారు. ఏమైంది అంటే, కటిక చేదు ఉంది బావా అంటారు. కటిక చేదు ఉంది అంటే, అరే నేను చేదున్న సొరకాయని ఇచ్చాను కదా, మరి అన్ని తీర్థాల్లో అన్ని పుణ్యనదుల్లో అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని పుణ్యనదులు తింపారు కదా, దానికి గుణంలో ఏమైనా మార్పు వచ్చిందా అని అడుగుతారు. గుణంలో మార్పు రాదు. గుణంలో మార్పు రాలేనప్పుడు ఏం లాభం అన్ని తీర్థాల్లో ఉంచి. అదేవిధంగా భగవంతుడు 12వ అధ్యాయంలో నాకు ఏ గుణాలు ఇష్టం, యో మద్భక్త సమే ప్రియ, ఇటువంటి భక్తుడు నాకు ఇష్టము, యో మద్భక్త సమే ప్రియ, ఇటువంటి నాకు భక్తుడు ఇష్టం అనుకుంటే కొన్ని గుణాలు చెప్పాలి. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమీ సంతుష్ట సతతో యోగి యథాత్మ దృఢనిశ్చయ అనుకుంటూ అనేక గుణాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఈ గుణాలన్నీ ఆచరించిన వాడు అంటే నాకు ఇష్టము అన్నాడు. ఏమన్నాడు? నాకు ఇన్ని లక్షల దానం చేసిన వాడు ఇష్టము, ఇన్ని లక్షల పారాయణం చేసిన వాడు, ఇన్ని లక్షల జపం చేసిన వాడు ఇష్టము, ఇన్ని తీర్థయాత్ర చేసిన వాడు ఇష్టం అని చెప్తాడు. అక్కడ ఈ గుణాలు గల వాడు ఇష్టము అని చెప్తాడు. యోమద్ భక్త సమే ప్రియ అని గుణాల లిస్ట్ చెప్పాడు. అక్కడ జపాలు, హోమాలు ఇవేమీ పెట్టలేదు. ఇన్ని దాన ధర్మాలు, ఇన్ని తీర్థయాత్ర చేసిన వాడు ఇష్టం ఎక్కడ చెప్పలేదు భగవాన్. ఆ లిస్టులో అన్ని గుణాలు చెప్పాడు. ఈ గుణాలు ఇప్పుడు ఎందుకండి శరణాగతి సంబంధం ఏంటంటే, శరణాగతిలో ఈ శాస్త్రం చెప్పిన విషయాలన్నీ మనం ఆచరించాల్సిందే, ఈ గుణాలన్నీ మనం ఆచరించాల్సిందే. స్వప్రయత్న పరుడు ఈ గుణాలు ఆచరిస్తాడు, మనము ఆచరిస్తాము, కానీ మనం ఆజ్ఞలను ఆచరిస్తాము. స్వప్రయత్న పరుడు ఇవే రక్షిస్తాయని ఆచరిస్తాడు. ఇక్కడ తేడా ఏంటంటే, స్వప్రయత్న పరుడు 100% ఆచరించాలి, నో ఎగ్జంప్షన్. ఎందుకంటే అవే రక్షిస్తాయి కాబట్టి. ఆయన కర్మను మొత్తం ఆయన్నే తీసేసుకోవాలి, 100% ఆయన కర్మను ఆయనే తీసుకోవాలి. ఈ శరణాగతులను రక్షించేది భగవంతుడి దయా వాత్సల్యాది గుణాలే, ఈయన చేసే కర్మలు కావు. కాబట్టి ఇవి 100% ఈయన ప్రయత్నం చేసినా 1-2 గుణం తగ్గినా కానీ నష్టం లేదు. భగవంతుడి దగ్గర పశ్చాత్తాపం చెప్తుంటాడు, అయ్యో స్వామి నేను ఇంకా చేయలేకపోతున్నా. కానీ అతనికి రక్షణ లభించడంలో ఎటువంటి సందేహం లేదు శరణాగతునికి. ఎందుకంటే అతడు ఆధారపడ్డది భగవంతుని దయా వాత్సల్యాది గుణాల మీదనే, భగవంతుని శ్రీపాదాల మీదనే ఆధారపడ్డాడు. కాబట్టి అతనికి ఎటువంటి ఇబ్బంది లేదు.
స్వప్రయత్నపరుడు మాత్రం 100% తూచా తప్పకుండా అన్ని గుణాలు శాస్త్రం చెప్పిన అన్ని విషయాలు ఆచరించాలి. తనకున్న అనేక కోట్ల జన్మ నుంచి ఆర్జించుకున్న కర్మరాశి అంతటినీ కూడా తీసేసుకోవాలి, ఆయన తీసుకోవాలి. ఈ శరణాగతునికి మాత్రం భగవంతుడే మొత్తం చెప్తాడు. మామేకం శరణం అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. అతడే మొత్తం తీసేస్తాడు. ఇంత తేడా ఉంటుంది. కాబట్టి గుణాలు కూడా మనం ఆచరించాలి. కాబట్టి ఆచరించే ఇలా అలా గుణాలు ఏమేంటి అనేది క్రమక్రమంగా తెలుసుకునే ప్రయత్నిద్దాం. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ఓం అస్మద్గురుభ్యో నమః.